అమెరికా ప్రెసిడెంట్ ఏం కాదు కదా, ఆవిడకో పేరుంది కదా, పేరుతో పిలవచ్చు కదా. అదేంటమ్మా అలా అంటావు? దాన్ని జెలసీ అంటారమ్మా. తెలుగులో ఉడుకుమోత్తనం అని అర్థం. వచ్చేసింది. మా తోడికోడలతో తిరిగి తిరిగి దాని బుద్ధులన్నీ దీనికి బాగా వంట పట్టాయి. ఎవరైనా బాగుంటే చూడలేకపోవడం, ఎవరినైనా పొగుడుతుంటే ఓర్చుకోలేకపోవడం. ఏంటిలా వచ్చారు? మీకు స్వీట్స్ ఇద్దామని. స్వీట్సా? ఈవిడేం ఘనకార్యం చేసిందని? మా కోడలు నెల తప్పిందమ్మా. ఆ ఏంటో అన్నారు, వినపళ్ళా. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. మా కోడలు నెల తప్పింది. కోడలా? విన్నావా? వాళ్ళ కోడలు నెల తప్పిందంట. ఏదో మీరే నెల తప్పినట్టు సంబరపడిపోతున్నారేంటి? ఆ పిల్ల కాపురానికొచ్చి నెలగా అయింది. ఎప్పుడు కాపురానికి వచ్చిందని కాదండి, ఎంత తొందరగా తల్లైందనేదే లెక్క. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివమ్మా. మాకు ఉంది కోడలు. పెళ్ళై సంవత్సరం కావస్తున్నా ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు, కడుపు లేదు, వాంతులు చేసుకున్నది లేదు. ఏం చేస్తాం? రాత. నీ రాత కాదే, నా తలరాత ఇలా ఏడ్చి నీ ఇంటికి కోడలయ్యాను. నీతో మాటలు పడుతున్నాను. స్వీట్స్ తీసుకోండి. ఏంటండి సరోజిని గారు, ఇంత ఉదయాన్నే వచ్చారు? శుభవార్త చెప్దామని. శుభవార్త ఏటో? స్వీట్స్ తీసుకోండి. వాళ్ళింట్లో చిన్న పాపాయి పుట్టబోతుందంటండి. ఆ విషయం చెప్పడానికే వచ్చింది. అవునా? అంటే ఈ వయసులో కూడా ఎక్కడ తగ్గడం లేదన్నమాట. చిచి, ఏటా మాటలు? తల్లి కాబోతుంది ఈవిడ కాదు. మా కోడలు. ఆ మొక్క స్వీట్ పెట్టక ముందు చెప్పాలి. మీ నోట్లో నోరు పెట్టక ముందే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వస్తానండి. నిన్నగాక మన పెళ్ళైన వాళ్ళందరూ తల్లులు కావడం, పిల్లలు కావడం జరిగిపోతుంది. మన రాత ఇలా తగలబడింది. ఎంతసేపో నాగేశ్వరి కొంగు పట్టుకుని తిరగకుండా నా కొడుకు చేయి పట్టుకుని తిరిగితే ఈ పాటికి దీని ఒళ్ళోనూ చంటోడు ఉండేవాడు, మనం ఆడుకోవడానికి మనవడు ఉండేవాడు. రాత దీనికి లేదులే అమ్మా. వాళ్ళంటుంది చాలదన్నట్టు ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? వాళ్ళన్నారని నేడుస్తున్నావు గాని వాళ్ళ బాధ ఏంటి ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? పిల్లల సంగతి పక్కన పెట్టు. ఈ రోజు మన పెళ్లి రోజు అన్న విషయం అన్నా నీకు గుర్తుందా? అవును, ఇవాళ పెళ్లి రోజు కదా, మర్చిపోయానే. మా వదిన పెళ్లి రోజని ఉదయాన్నే లేచి పూజలు చేసి ఇల్లంతా దూపం వేస్తుంది. నువ్వు మా అమ్మతో వాదనలాడుతున్నావు. కాపురమే చేయని దానికి పెళ్లి రోజేం గుర్తుంటుందిలే. ఎవరు చెప్పారు నాకు మన పెళ్లి రోజు గుర్తులేదని? ఏదో కవరింగిల్ చేయకు. సరే, ఒక మాట చెప్పవే. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజైనా వాళ్ళకి కోడలుగా నాకు భారీగా అన్నా ఉన్నావా? నాగేశ్వరికి తోకలాగా ఉంది కదా. అబ్బబ్బబ్బా, ఏటే ఇద్దరు కలిసి పెళ్లి రోజు నా పిల్లని ఎడాపెడ వాయించేస్తున్నారా? సరే, తెలియక ఇంతకాలం తప్పు చేసింది, ఇక నీ సరిదిద్దుకుంటదే. యామ్మా, ఆ సరోజు కోడలు నెలకు తల్లి కాబోతుంది. కానీ నా కోడలు తలుచుకుందనుకో, నిమిషంలో తల్లి అయిపోతే ఏటమ్మా? నిమిషంలో తల్లి అవ్వడం కాదు, మా పిన్నితో చేరి ఎదవ పనులు చేస్తూ నిమిషానికి ఒకసారి ఎదవకుండా ఉంటే చాలు. ఏంటి కోడలి పిల్ల, పెళ్లి రోజు ఎవరికైనా ఆశీర్వాదాలతో మొదలవుతుంది. నీకేంటి తిట్ల దండకంతో మొదలైంది? ఇక ఈ రోజంతా ఇలాగే అనుకుంటా. బకెట్ ఏంటి నా కాళ్ళ ముందు పెట్టావు? వచ్చే మా పెళ్లి రోజుకైనా మీరు బకెట్ తన్నేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని. దీని దుంపతెగా. ఏమండి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా రిలీజ్ అయిందంట, చూసొద్దామని. బాత్రూంలోకి ఎందుకు వెళ్తారా? స్నానం చేయడానికి వెళ్తున్నాను. స్నానం చేస్తారా? ఏ పెళ్లి రోజు స్నానం చేయకూడదా? అదే బాత్రూంలో స్నానం ఎందుకు అని. ఏంటి అలా చూస్తున్నారు?
నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసే రోజు దగ్గరకు వచ్చిందేమోనని. స్నానం బాత్రూంలో కాకుండా బెడ్ మీద చేస్తారా? అది కదండి, మన ఊర్లో ఉన్నప్పుడు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పండగొచ్చినా పబ్బం వచ్చినా మిమ్మల్ని పెరట్లో కూర్చోబెట్టి వేడినీళ్లు పెట్టి మీ తలకు నూనె పెట్టి ఒంటికి నలుగు పెట్టి కుంకుడికాయ రసంతో మీకు తలంటుతూ ఉంటే ఆ కుంకుడికాయ రసం మీ కళ్ళలోకి వెళ్ళి అబ్బా గీత అని మీరు అరుస్తుంటే ఏమైందండి అని నేను అరిచి అప్పుడు ఆగు ఆగు, ఏ లాగొద్దు, మ్యాటర్లోకి రా. అలా మీకు తలస్నానం చేయిద్దామని. అంతే కదా, దానికి ఎందుకే ఇంత ఏడుపు? ఓకే, నీ చేత్తోనే తలంటే అయితే తలకు పట్టిన డస్ట్ అయినా పోవాలి, లేదంటే తల అయినా లేకుండా పోవాలి. కానీ కానీ రా. ఏమండి ఇక్కడ కాదండి, అదే ఊర్లో ఎలా చేయించేదాన్నో అలా. ఏమే అక్కడంటే పెరట్ ఉంది, ఇక్కడేముంది? లాన్ ఉందిగా. అంటే ఏంటే? లాన్ లో చేయించేస్తానండి. లాన్లో తల స్నానం చేయిస్తావా? నీ నువ్వు నాశనం అయిపోను. ఇదేం పైతీవే నీకు? ఏ తప్ప? తప్ప నిన్ను చంప మీద కొట్టాలి. అయినా నాతో ఫ్రీ షో ఏమైనా పెట్టిస్తావా? ఇదిగో, నీకు తల స్నానం చేయించాలనుంటే ఇక్కడే చేయించు, లేదంటే అబ్బా. ఎప్పుడు ఇంతే. పెళ్లి రోజు కూడా నన్ను ఏడిపించింది మీకు నిద్ర పట్టదు. మిమ్మల్ని ఏమైనా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా, నా నడుంకి వడ్డాను అడిగానా? ఏంటి నీ నడుముకి వడ్డానమా? బంగారం గన్లు మన పేరు మీద ఏం లేవే, అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. ఇంతకీ మీరు వస్తున్నారా లేదా? ఏయ్, ఎవరన్నా చూస్తారే? ఎవరిని పిలవలేదండి. అవునా? అయితే వెళ్ళి ఎవరన్నా పిలుచుకురావే. సరే. ఏయ్, ఎక్కడికే గిరిగిరా తిప్పుకుంటూ పోతున్నావు? అందరినీ పిలవమన్నారు కదా. వసే 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 వసే. ఓ పా, నువ్వు తెలియకంటున్నావో నన్ను టార్చర్ చేయడానికి చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదే. అసలు నేను ఇప్పుడు స్నానం చేయను. ఇందాక అత్తయ్య గారు అన్న మాటలకి నేను బాధపడలేదు కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే నీళ్లకుండా నెత్తి మీద ఉంటుంది అనుకుంటా. నీకు ఏమన్నా అంటే చాలు బొటపటా వచ్చేస్తాయి కన్నీళ్లు. నేను ఏడవకూడదంటే నేను చెప్పినట్టు మీరు వినాలి. అయితే ఇప్పుడు నాతో ఫ్యాషన్ షో పెట్టించడానికి ఫిక్స్ అయిపోయావు కదా? అయితే లాన్లు ఎందుకే, రోడ్డు మీద జంక్షన్ ఉంది కదా, అక్కడ పెట్టించు. ఆ? అక్కడ రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అతను నిలబడి ఉన్నాడు కదా, అతన్ని పక్కకు జరిపేసి అక్కడ స్టూల్ వేసి కూర్చోబెట్టి తలంటేవే. అంటే ఏంటి ఆలోచిస్తున్నావు? ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఒప్పుకుంటారా అని. ఒప్పుకుంటే నిజంగానే దుకాణం అక్కడ పెట్టేద్దామనే. నీ ఏదో మోహన్కి మళ్ళీ ఏడుపోవుట. ఇదిగో, అందరు నిద్ర లేవకముందే నీ ఏడుపేదో నువ్వు ఏడు. సరే పదా రండి. గీత 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 కాస్త ఆలోచించవే. నో, నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవడమే. ఎక్కడికే? ఏట్లోక గోదాట్లోక? మీరు రండి. గీత 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 రండి. గీత 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 ఆగవే. ఉండండి. ఓ అమ్మో, ఇవాళ నా పరువు మంట కలిపేసేలానే ఉన్నావు. ఏంటే? అవి వేడినీళ్ళు, అది సున్నిపిండి, అదేమో నూనె. ఐటమ్స్ ఏంటని అడగట్లేదే, ఇప్పుడే నాతో చెప్పావు. ఇంత సెటప్ ఎలా చేసావే? నేను గ్రేట్ కదా. అసలు ఈ సెటప్ కి నేను ఒప్పుకుంటానని నువ్వెలా గెస్ చేసావే? నాది గెస్సింగ్ కాదండి, ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించగలననే నమ్మకం. ఒప్పించగలవే, నువ్వు ఎవరినైనా ఒప్పించగలవు, ఎవరినైనా మాయ చేసేయగలవు. నేనేం మాయ మాటలు చెప్పడం లేదు,
మీకు తల స్నానం చేయించాలనుకుంటున్నాను. రండి కూర్చోండి. ఓయ్! ఏంటి అలా కూర్చున్నారు? ఆ, ఇంకెలా కూర్చోవాలా? తలకిందులుగా కూర్చోవాలా? కాదండి, ఆ బనీన్ తీయండి. బనియన్ కూడానా? బనీన్ వేసుకుని సూట్ వేసుకుని స్నానం చేస్తారా చెప్పండి? ఎవరన్నా చూస్తారా? ఇక్కడ ఎవరు లేరు కదండి. అయినా సరే నేను దీను నచ్చితే చేయించు, లేదంటే లేదు. సరే సరే కూర్చోండి. త్వరగా తలంచావు. ఇవాళ నా పరువుని గంగలో కలిపేసేంత వరకు నిద్రపోయేలా లేవే. త్వరగా కానీ. మ్మ్. అమ్మా గీత, ఏం చేస్తున్నావు? పెదమ్మా నువ్వా? ఏంట్రా అలా కంగారు పడుతున్నావు? కంగారు పడ్డం కాదత్తయ్య, అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తారేమోనని సిగ్గుపడుతున్నారు. సిగ్గుపట్టమా? సిగ్గుపడ్డానికి నువ్వేమైనా ఆడపిల్ల వేట్రా? ఆడపిల్ల సిగ్గుపడాలని ఏమన్నా రాసిచ్చారా? హ్మ్. అత్తయ్య, ఇవాళ మా పెళ్లి రోజు కదా, అందుకే నా చేతులతో తలంటుదామని. ఏవైనా రామ అదృష్టవంతుడమ్మా. నా కొడుక్కి పెళ్ళా ఉంది, కానీ ఏం లాభం? ఓహో, ఈ గీత స్నానాల సెటప్ బయట పెట్టింది పెళ్లి రోజు భర్తకి తనే తలంటుతున్నానని అందరూ అనుకోవడానికే మెచ్చుకోవడానికే. ఏదేమైనా పల్లెటూరు పల్లెటూరి కదత్తయ్య, అక్కడైతే ఎంచక్క పెద్ద పెరడుండేది. ఏంటోనమ్మా, ఉదయాన్నే లేచి పెరట్లో వేప చెట్టు పుల్ల విరిచి మొహం కడుగుతూ అలా వేణీళ్లు మరుగుతూ ఉంటే, ఇలా పిల్లలకి అటు మా ఆయనకి నలుగు పెడుతూ ఉంటే. ఎంతైనా ఆ రోజులే వేరు కదత్తయ్య. ఓసై, నన్ను ఇలా కూర్చోబెట్టి ఈ డిస్కషన్స్ అవసరమా? త్వరగా కానివ్వే. పెద్దమ్మా, దీంతో డిస్కషన్ లాపి వీలైతే ఆ ప్రియతో శివగాడికి తలంటే కార్యక్రమం ఏమైనా ఉంటే చూడు. నువ్వు కానివ్వే. ఆ, అమ్మో, ఇప్పుడు రామన్న మాట వంకగా పెట్టుకుని ఈ ముసల్దొచ్చి మళ్ళీ తిప్పుతుంది. ఆ ఛాన్స్ దీనికెందుకిస్తాను? నేను గీతలాగే శివకి తలంటేసి నేను మంచి ఇల్లాలనేనని క్రెడిట్ కొట్టేస్తా. మ్మ్. శివ, ఏమైందే అంత గట్టిగా అరిచావు? ఏంటి నువ్వు చేసిన పని? తల స్నానం చేశాను. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. నా పాతివ్రత్యం మట్టి కొట్టుకుపోయింది, ఆచారం మంట కలిసిపోయింది. అయ్యో, ఈ సమాజానికి నేనేమని సమాధానం చెప్పాలి? వాళ్ళని సూటిపోటి మాటల్ని తట్టుకుంటూ అసలు నేనెలా బతకాలి? ఏ అబ్బ, ఎదవ గోల నువ్వు. అసలు ఏమైందని చోకాలు పెడుతున్నావు? ఇవాళ ఏ రోజు? బుధవారం. కాదు, మన పెళ్లి రోజు. ఆ విషయం నీకు గుర్తులేదు కదా? కానీ నీకైనా గుర్తుండాలి కదా. ఆడవాళ్ళంటే తెల్లవారు లేచినప్పటి నుంచి 100 పనులుంటాయి. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలి, మావయ్య గారికి క్యారియర్ పెట్టాలి, భర్తని డ్యూటీకి సాగనంపాలి అని మీరైనా గుర్తు చేయాలి కదా. పనుల్లో పడి మ్యారేజ్ డేట్ ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ పద్ధతుల్ని మర్చిపోలేదు, పాతివ్రత్యాన్ని మర్చిపోలేదు, ఇల్లాలి ధర్మాన్ని మర్చిపోలేదు. పాతివ్రత్యం, ఇల్లాలి ధర్మం ఇలాంటి పదాలు నువ్వు వాడకే. నిజమైన కుటుంబ స్త్రీలు ఫీల్ అవుతారు. సరే రండి. ఎక్కడికి? మీకు తలంటాలి. రోజు నీ డైలాగులతో తలంటున్నావు కదా. అలా కాదు, మీ తలకి నూనె పెట్టి, ఒంటికి నలుగు పెట్టి, కుంకుడుకాయ రసం పెట్టి, చీర పెట్టి, సారి పెట్టి సీమంతం చేస్తావా? నీకు అంతగా తలంటాలనుంటే ఆ ఏడిపేదో స్నానం చేయకముందే ఆడవాలి. ఇప్పుడేగా చూసింది. ఏంటే? అదే, మీరింత త్వరగా స్నానం చేస్తారని నేనేమైనా కలగన్నానా? ఇవాళ నేను మీకు తలంటాల్సిందే. ప్రియ మహాపతివ్రత అని ఈ సమాజానికి తెలియాల్సిందే. మీరండి. ఎక్కడికే? రండి. ఏంటి ఇది? స్నానం బయటికి తీసుకెళ్తున్నావు? అదేంటమ్మా, బందర్ దొడ్లో దున్నపోతం లేకపోయినట్టు మా వాళ్ళు లేకపోతున్నావా? నానా, ఏంటా ఎదో పోలిక? ఆపింకా మ్యాటర్ చెప్పు. ఇవాళ మా పెళ్లి రోజు కదా, తల అంటుతుందట. ఆల్రెడీ చేశా, కానీ అదే మావి గారు, తలకి నూనె పెట్టి అది మ్యాటర్. రెండోసారి తల స్నానం అంటుంది.
ఏమైనా నువ్వు లక్కీ ఫీల్ అవరా. తలస్నానం రెండోసారి, అది పెళ్ళాం చేతులతో. ఏదో రెండోసారి నువ్వు తండ్రి అవుతున్నట్టు ఫీల్ అవుతున్నావు. అబ్బా మీరు రండి బయటికి ఎందుకే? రండి. ఆహా, రెండోసారి తండ్రి అయినట్టు. ఆహా, ఆ ఊహ వినడానికి ఎంత బాగుందో. బా రుద్దించాలి, త్వరగా నీళ్లు పోయివే. అబ్బా అలా కంగారు పడిపోతారేంటండి? నూనె బాగా ఇంకిపోవాలండి. నూనె ఇంకాలని కాదే, నన్ను ఇలా అందరూ చూడాలని ఇలా చేస్తున్నావు. పెళ్లి రోజున కూడా చూడకుండా ఉదయాన్నే మా అమ్మ నేను తిడుతుంటే నేనేం మాట్లాడకుండా కామ్గా ఉన్నానని కక్ష కట్టే ఇలా చేస్తున్నావు కదా. ఊరుకోండి, మీరు మీ చమత్కారాలు. చమత్కారాలు కాదే, సిగ్గుతో చచ్చిపోతున్నాను. పెళ్లి రోజున పేరు పెట్టి ఇలాంటి ఫ్యాషన్ షోలని పెట్టిస్తావని తెలుసుంటే అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదు. ఆ, ఆ, గీట్రా స్నానం చేస్తున్నావా? లేదురా, దీంతో కలిసి డిస్కో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయన నువ్వు కూడా ఇక్కడ ఎందుకు తగలడ్డావురా? నేను కూడా నీలాగా తలస్నానం చేయడానికే. ప్రియ నా తలకి నూనె పెట్టి, నలుగు పెట్టి, కుంకుడుకాయ రసం పెట్టి తలస్నానం చేయిస్తుందట. దీనికింత మంచి బుద్ధి అప్పటి నుంచి పుట్టిందో. అయినా ప్రియా శివగాడికి ఇవన్నీ చేస్తుందంటే గ్రేటే. ఏ శివకేం తక్కువ? శివ మీద నాకు ప్రేమ లేదా? మాది ఈ రోజు పెళ్లి రోజు కాదా? నేను నూనె పెట్టడానికి శివకేం తల లేదా? ఆ, నలుగు పెట్టడానికి ఒళ్ళు లేదా? ఆ, హుసై, నువ్వు తలంటటానికి పిలిచావా? ఆ వంక పెట్టి నన్ను తనడానికి పిలిచావా? అది సరే గాని తలంటుతానన్నావు, నూనెది నలుగు పిండిది, అసలు సెటప్ ఏది? ఆ, గీత దగ్గర ఉన్నాయిగా. అవన్నీ గీత రామ్ కోసం తెచ్చుకుంది. ఎవరు ఎవరి కోసం తెచ్చుకుంటే ఏంటి? మనదంతా ఒకటే కుటుంబం కదా. రామ్ శివలు అన్నదమ్ములే కదా, అందుకే 50-50. నేను గీత అక్క చెల్లెలేం కదా, 50-50. గీత ఆ నూనె ఆపివ్వవే. ఇదిగో. ప్రియ మెల్లగానే. ఉసే ఈ బడాయి బండలైపోను. వాడికి అసలు చిన్నప్పటి నుంచి మెదడు తక్కువే, జాగ్రత్త. గీత సున్నిపిండివే. తాళం పెట్టి తాళం పట్టి తాళాలతో శుద్ధి చేసి గీత కుంకుడు రసం. ఇదేంటి రామ్ పక్కన కూర్చున్నారు? అన్నీ ఇక్కడే ఉన్నాయి కదే. నువ్వు గీత నూనె, గీత సున్నిపిండి, గీత కుంకుడుకాయ రసం అడుక్కునే కంటే నేను ఇక్కడ కూర్చుంటే బెటర్ కదా. ఇప్పుడు అర్థమైందారా శివ నీ పెళ్ళాం ప్రేమ? అది పెళ్లి రోజని నీ మీద ప్రేమతో తలస్నానం చేయించడానికి రాలేదు. గీత రామ్కి తలంటుతుంటే అందరూ దీన్ని చూసి చీ అంటారని యాక్టింగ్. అత్తయ్య, పెళ్లి రోజు నా చెల్లెలు ఏమైనా అంటే నేను ఒప్పుకోను. దీనిలా ఎదవ నాటకాలు ఆడేదాన్ని, దొంగ ప్రేమలు నటించేదాన్ని తిట్టడానికి పెళ్లి రోజు అయితే ఏంటి, శోభనం రోజు అయితే ఏంటి? ఏమైనా సరే, అది ఎలాంటి పనులు చేసినా సరే, నా చెల్లెల్ని నా ముందు మాట అంటే నేను అత్తయ్య గారని కూడా చూడను. దేనికేంటి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొస్తుంది? ఏమండి, స్నానం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? మీద డిస్కషన్ లో ఉన్నారు కదే, అదంతా పూర్తయిన తర్వాత పిలిస్తే అప్పుడు వస్తాను. ఏమండి, బాలేవారే, నీళ్లు పోస్తాను, కూర్చోండి. నువ్వు కానీ ఆ చెంబిలో ఇవ్వండి. ఉసై మెల్లగానే.